guys, welcome back to my channel Home Food. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ రెసిపీ చికెన్ ఫ్రై. ఏంటి సింపుల్ రెసిపీ అంటున్నాను, చికెన్ ఫ్రై అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? సో ఆ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీని హోమ్ మేకర్సే కాదండి, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా మీకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చిటికెలో ఫటాఫట్ మనం రెడీ చేసేయచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ సింపుల్ కర్రీని చిటికలో రెడీ చేసేద్దాం. ఈ కర్రీ కోసం నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ముందుగా కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ చికెన్లో నేను మీడియం సైజ్ వరకు ముక్కలు తీసుకున్నాను. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు మనం ముందుగానే చిన్న ముక్కలు తీసుకుంటే అది ఫ్రై చేసేసరికి ఇంకా చిన్నగా ముక్కలు అయిపోయి విరిగిపోయినట్టు అయిపోతుంది. సో మనం మీడియం సైజులో ముక్కలు తీసుకుంటే అవి ఫ్రై అయ్యేసరికి కరెక్ట్గా పీస్ అనేది కనిపిస్తుంది. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. చికెన్ ఫ్రైలోకి కారం అనేది కొద్దిగా ఎక్స్ట్రానే పడుతుందండి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 స్టార్ అనాస్ పువ్వులు, 2 యాలకులు, 6 నుంచి 7 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం నిమ్మబద్ద రసాన్ని పిండుకోవాలి. ఇందులోకి 1 కప్ వరకు పెరుగును తీసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటన్నిటినీ నీట్గా మసాలాలన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీరు గరిటెను కానీ స్పూన్ను కానీ మీరు వాడకండి, నీట్గా చేతితోనే కలపండి. ఇలా చేతితో కలపడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ కూడా బాగా కలిసి ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. ఈ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా చిదుపుకొని వేసుకోవాలి. తరువాత కొద్దిగా పుదీనాను తీసుకొని చిదుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అవి కూడా నీట్గా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తరువాత ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టడానికి 1 గంట వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూసుకొని అందులోకి 4 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి ఫ్రై అయినంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1 గంట పాటు నానబెట్టిన చికెన్ని మెల్లగా కొద్దిగా వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఆ చికెన్ని పూర్తిగా కలిసినంత వరకు కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవనివ్వాలి. అలాగే చికెన్ అనేది అడుగు పట్టకుండా మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇందులో ఉండే వాటర్ అనేది కంప్లీట్గా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చికెన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 5 నిమిషాలు పోయిన తర్వాత వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి చికెన్ బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే ఫ్రై చేసుకున్న 2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసి కొద్దిగా కలుపుకుంటూ చికెన్ అనేది బాగా ఫ్రై అయినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ రెసిపీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని పైన అలా కొత్తిమీరని గార్నిష్ చేసుకొని దీనిని చూస్తేనే మీకు తినేయాలనిపిస్తుంది కదా. అదే వేడివేడి అన్నంలో వేడివేడి రసం వేసుకొని తింటే ఉంటుందండి. ఇలా అంటుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. సో మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే న్యూ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.